ఇంటర్నెట్తో ఎంత మంచుందో అంతకంటే చెడు ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల ఎవరికి వారు తమ స్మార్ట్ ఫోన్లలో ఏం చూస్తున్నారో ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియడం లేదు. మరోవైపు పోర్న్ కంటెంట్ దాదాపు అన్ని సోషల్ మీడియా యాప్స్లో అందుబాటులో ఉంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మెయింటైన్ చేస్తున్న కంపెనీలు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి అనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఇండియన్ యాప్ అరైటైలోనూ పోర్న్ కంటెంట్ మాత్రమే కాదు, ఏకంగా జోరుగా పోర్న్ వ్యాపారం కూడా సాగుతోంది. వాట్సాప్ ఈ సోషల్ మీడియా యాప్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉంది. మెటా కంపెనీకి చెందిన ఈ యాప్ను భారత్లోనూ కోట్లాది మంది వినియోగదారులు వినియోగిస్తున్నారు. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా చెన్నైకి చెందిన జోహూ కంపెనీ ద్వారా అరట్టై యాప్కు రూపకల్పన జరిగింది. దీన్ని ప్రస్తుతం వ్యాప్తిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో అరట్టై యాప్కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. మీకు 10 నిమిషాల ఆ వీడియో కావాలా? జస్ట్ 200 రూపాయలు. 30 నిమిషాల లైవ్ చాట్కు 300 ఇస్తే చాలు. 2 గంటల లైవ్ న్యూడ్ వీడియో చాట్ 500. రాత్రంతా కావాలంటే 5000 రూపాయలు. కావాలంటే కింద నంబర్ల అమ్మాయిలకు కాల్ చేయండి అంటూ అరట్టై యాప్లో దర్శనమిస్తున్నాయి. అంటే ఈ యాప్ ఉపయోగించి పోర్న్ దందా షురూ అయ్యిందని తెలుస్తోంది. అంతేకాదు, నోట్ అని పెట్టి ముందుగా డబ్బులు పంపే ఆ స్క్రీన్ షాట్ తమకు పంపాలని సూచిస్తున్నారు. ఇలా ఈ యాప్కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యాప్ను ఉపయోగిస్తున్న వారెవరూ ఆకర్షితులు కావద్దంటూ మెసేజ్లు వస్తున్నాయి. ఒక యూజర్కు సునీత అనే మహిళ నుంచి మెసేజ్ వచ్చింది. 10 ఫుల్ న్యూడ్ పిక్స్, 5 నిమిషాల ఫుల్ న్యూడ్ వీడియో కావాలంటే 200, అరగంట ఫుల్ న్యూడ్గా లైవ్ వీడియో కావాలంటే 300, 2 గంటల వీడియో కాల్కు 500, రాత్రి మొత్తం కావాలంటే 5000గా రేట్లు నిర్ణయించి మెసేజ్లు పెడుతున్నారు. ఒకవేళ నీకు నచ్చకపోతే నంబర్ బ్లాక్ చేయమని టెలిగ్రామ్లో ఉన్న మరికొందరు గర్ల్స్ నంబర్లు కూడా షేర్ చేస్తున్నాను అంటూ ఆ పోస్టుల్లో పేర్కొంది. తనకు సంబంధించిన స్కానర్ను, ఇతర వీడియోలను కూడా పోస్టు చేసింది. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన యాప్ వినియోగిస్తున్న వ్యక్తి పోలీసులు మీడియా దృష్టికి విషయం తీసుకొచ్చి యూజర్లకు జాగ్రత్తలు తెలియజేయాలని కోరారు. మరోవైపు ఇటువంటి యాప్ల ద్వారా వచ్చే బూత్ మెసేజ్లను నమ్మితే వారు నమ్మించి గొంతు కోస్తారని పోలీసులు చెబుతున్నారు. నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడతారని హెచ్చరిస్తున్నారు. గతంలో మెసెంజర్ ద్వారా చాలా మంది ఇలాగే మోసపోయారని పోలీసులు గుర్తు చేశారు. ఇటువంటి యాప్ల విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.